హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీతో చెప్పాను కదా, చిన్నోడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇయర్ హాస్పిటల్కి అని చెప్పాను కదా. అంటే కొద్దిగా చీమ్లాగా కారుతుందండి. సో తీసుకెళ్తే చూపించమాట. ఇది వచ్చేసి ఫస్ట్ విజిటింగ్ రోజుని. అయితే జలుబు చేయటం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది. అందుకని చెప్పేసి మొత్తం వ్యాక్స్ కూడా ఉందని చెప్పేసి డ్రాప్స్ ఇచ్చారు. ఈ రోజైతే తగ్గిపోయినాయండి మొత్తం కూడా. అయితే ఇంకా రిటర్న్ అయ్యే టైంలో ఇక్కడ హరిదోష అని ఒక హోటల్ ఉందంట. మా ఆయన చెప్పారు చాలా బాగుంటుంది, టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. ఎలాగో 8 అయిపోయింది నైట్, మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకుంటాం ఎందుకు, టిఫిన్స్ బాగుంటాయని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారు ఇక్కడ. అయితే వెయిట్ చేస్తున్నాము. చాలా డీసెంట్గా ఉందండి, ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. హోటల్ అంటే నార్మల్గా కాకుండా, రోడ్ సైడ్ లాగా కాకుండా చాలా డీసెంట్గా ఉంది, ఫ్యామిలీ టైప్ అనమాట ఇదంతా కూడా. 1 వీక్ అయితే మెడిసిన్స్ వాడామండి. 1 వీక్లో తగ్గిపోయింది. జలుబు ఎక్కువ రోజులు ఉంటే కొంతమంది పిల్లలకి అలాగే కొద్దిగా చీమ్లాగా కారుతుంది, కానీ ఏం లేదు, ఇన్ఫెక్షన్ అయింది జస్ట్. అండ్ డ్రాప్స్ ఇచ్చే 1 వీక్ వాడాము, మొత్తం తగ్గిపోయింది. ఇంకోటి తీసుకొస్తున్నాడు మా వాడు వెనకాలండి. వీళ్ళకి పూరీ కావాలంట, అందుకని పూరీ అయితే తీసుకొచ్చారు వీళ్ళకి. ఒక్క పూరీ, ప్లేట్కి ఒక పూరీ. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తేనే కానీ తిన్నాడు. నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోయాం. ఉప్పలండి ఇది, ఉప్పలు రింగ్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే క్లినిక్ ఉంటుంది. నాకు కూడా దురద పెట్టిందని ఒకసారి వెళ్తే గూగుల్లో చూసే వెళ్ళాము. చాలా బాగా ట్రీట్మెంట్ అయిందన్నమాట. లోపలికి కొద్దిగా డస్ట్ అనేది వెళ్ళిపోయి దురద వచ్చింది. క్లీన్ చేస్తే సరిపోతుందని చెప్పేసి క్లీన్ చేస్తే నాకు బాగానే సెట్ అయిపోయింది. ఇంకా తర్వాత చిన్నోడికేమో లైట్గా కారుతుంటే తీసుకెళ్ళామట లాస్ట్ వీక్. జలుబు వల్ల వచ్చింది. నోరు తెరుచుకుని పడుకోకూడదంట నైట్ టైంలో. పిల్లలు ఎప్పుడైనా సరే అది నోరు మూసుకుని పడుకోవాలంటే, ఇంకా వినరు కదా. నేనైతే నోరు ఇలాగ క్లోజ్ చేస్తానండి. చిన్నోడు ఎక్కువ నోరు తెరుచుకుని పడుకుంటాడు. దానివల్ల కొద్దిగా వెదర్ కూడా బాగాలేదు కదా, అందుకని చెప్పేసి ఇన్ఫెక్షన్ లాగా అయిపోయిందంట. తగ్గిపోయింది, బాగుంది, ఇప్పుడు మంచి సెట్ అయిపోయింది. ఇంకో మేమైతే దోశ ఆర్డర్ ఇచ్చాము, పన్నీర్ దోశ. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. పక్కనే చాట్ బండారా కూడా ఉందండి ఈ సైడ్కి, అక్కడ కూడా చాట్ అవన్నీ అమ్ముతారు, అవి కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రైస్ ఎంతో అడగలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకా మా వారు తెస్తున్నారు, ఇద్దరికి 2 దోశలు, పన్నీర్ దోశ. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి సర్కిల్ వస్తుంది కదా, ఉప్పల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఉప్పల్ సర్కిల్ వచ్చే ముందు హరిదోష రెస్టారెంట్ అని, అదే రెస్టారెంట్ కాదు, టిఫిన్ సెంటర్. బాగుంది చూసారా, మొత్తం కూడా కర్రీలాగా చేసి వేసారు. ఒక్క దోశ తినేసరికి ఫుల్ అయిపోయింది. ఇంకా మేము డిన్నర్ చేయకూడదనే ఉద్దేశంతో టిఫిన్ చేసాంలేండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మొత్తం కూడా పన్నీరు వేశారు పైన, కూరల్లా చేసి. తర్వాత ఆలు, బఠానీ అవన్నీ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంది. మరీ అంత స్పైసీగా లేదు, అలా అని చెప్పేసి మరీ చప్పగా కూడా లేదు, బాగుంది. ఒక్కసారి తినొచ్చండి ఇలాంటి టైంలో బయటికి వెళ్ళినప్పుడు. ఇలా తింటే కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్మెంట్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోవాలంటే కష్టమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి 9 వరకు అయిందండి. ఇంకా పడుకున్నాం, సండే కదని చెప్పేసి లేట్గా లేచానండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:30 అయింది. లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వేడి నీళ్ళు అయితే పెట్టాను తాగడానికి. అయితే కూరగాయలు అతను వస్తే కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఇవన్నీ చేద్దామని చెప్పేసి టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా వాళ్ళకి దోశలు అవి వద్దంట, బజ్జీలు కావాలంట. ఇంకా బయట నుంచి తీసుకురమ్మని చెప్పాను. బజ్జీలు అంటే నైట్ నానబెట్టుకోవాలి కదా పిండి, ఇప్పుడు లేదని చెప్పేసి ఇంకా సండే ఇంకా పోతే పోయినాయి మనీ అని చెప్పేసి బయట నుంచి అయితే తెప్పించేస్తున్నానండి. సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. నేను కడగను, కూరగాయలు అంటే కడుగుతాను కానీ, ఆకుకూరలు అంటే కడుగుతాను కానీ, ఇలాగ కొత్తిమీర, పుదీనా అయితే కడగను. కట్ చేసేసి డబ్బాలో వేసేస్తాను. మనం వండుకునేటప్పుడు కడిగి వేస్తాను, లేకపోతే పాడైపోతాయి కదా. కింద నేను టిష్యూ పేపర్ పెట్టేస్తాను. ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ పెట్టేసి అప్పుడు ఇవన్నీ ముందైతే కొంచెం కరివేపాకు తక్కువే ఉంది, కరివేపాకు వేసేస్తా. ఇలాగా కరివేపాకు వేసేసుకుంటే దాన్ని పక్కన పెట్టేయచ్చు. మా వాళ్ళు లేచారు, గోల కింద ఉంది. వాళ్ళకి బొమ్మలు పెట్టాలంట. బొమ్మలు పెడితే బాగానే సైలెంట్గా ఉంటారు, కానీ అలవాటు అయిపోతుందని చెప్పేసి నేనే పెట్టానండి. నేనైతే అస్సలు మొబైల్ అయితే ఇవ్వను. అసలు మా వాళ్ళకి మొబైల్ అలవాటే లేదు. మా రిలేటివ్స్లో అయితే ప్రతి
అబ్బాయికి ప్రతి అమ్మాయికి కూడా మొబైల్ చేతిలో ఉంటుంది, చిన్నపిల్లలకే. కానీ నేను అస్సలు అలవాటు చేయించలేదండి. అందరూ అదే అంటారు, నువ్వు బాగానే ఇంట్లో పనులు చేసుకున్నా కూడా నువ్వు అసలు మొబైల్ అలవాటు చేయలేదని. నేను కావాలంటే టీవీ అన్నా పెడతాను కానీ ఫోన్ మాత్రం చేతికి ఇవ్వను, అస్సలు అంటే ఇవ్వను. బాగా పాడైపోతారండి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అన్నం తినట్లేదని చెప్పేసి ఫోన్ దగ్గర పెట్టి అన్నం తినిపిస్తూ ఉంటారు. నేను అలా చేసేదాన్ని కాదు, అసలు ఫోనే ఇచ్చేదాన్ని కాదు. ఇంకా విసిగించే వాళ్ళు అలాగే ఓపికతోనే అలా అన్నం తినిపించడాలు, అటు ఎత్తుకుని ఇటు ఇటు తిప్పుతూ అలా అలవాటు చేశాను తప్ప ఫోన్ మాత్రం అలవాటు చేయించలేదు. అందుకనే ఎవరు అసలు ఇద్దరు పిల్లలు కూడా ఫోన్ పట్టుకోరు. కొంచెం బాగానే ఉంది కరివేపాకు అయితే. కొత్తిమీర కూడా బాగానే ఉందండి. పుదీనా మరి చిన్న ఆకులు వచ్చినాయి, మరి రెడీమేడ్ కాదనుకుంటా. రెడీమేడ్ వాడికి అయితే కొత్తిమీర అది పుదీనా బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. పుదీనా అంటే గుర్తొచ్చింది, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను కాలేజీకి వెళ్ళే టైంలో, కాలేజ్ వచ్చేసి 3:30కి అయిపోతుంది నా డిగ్రీ కాలేజు. 3:30కి ఒక బస్సు ఉంటుందండి. ఆ బస్సు వచ్చేసి మా ఊరు వెనకాల ఆగుతుంది అనమాట. అంటే మన మెయిన్ రోడ్ కాకుండా వెనక సైడ్ ఆగుతుంది. ఆ వెనక నుంచి నడుచుకుంటూ రావాలి ఒక 1/2 కిలోమీటర్ అంతా. అయితే అవన్నీ పొలాలన్నమాట. అయితే మా మా ఊరోళ్ళు ఉంటేనే నేను ఆ బస్సు ఎక్కేదాన్ని, ఎందుకంటే అక్కడంతా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ఎవరు ఉండరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. అయితే అమ్మ అప్పుడు చెప్పేదనమాట, అలా ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా రాకూడదని. అంటే ఎంతైనా డేంజర్ కదా అని చెప్పేసి అప్పుడు నేను బస్సు ఎక్కే ముందు చూసేదాన్ని మన ఊరోళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఉంటే ఎక్కేదాన్ని, అయితే ఎక్కేదాన్ని కాదనమాట. అయితే ఇంకా అక్కడ ఆ బస్సు ఎక్కాల్సి వచ్చినప్పుడు దిగితే అక్కడ అన్ని పొలాలు ఉంటాయి. ఈసారి చూపిస్తాను వెళ్ళినప్పుడు. పొలాల దగ్గర పుదీనా తోట అనమాట, అదంతా పుదీనా తోట బాలాపూర్ దగ్గర. అయితే అప్పటి రోజులో అంటే డిగ్రీ అంటే ఒక 10 years ఏమో, 5 రూపీస్ ఇస్తే చెయ్యంతా నిండిపోయేదండి. ఎంత ఫ్రెష్గా ఉండేదంటే ఆకు చూస్తే ఎంత పెద్దగా ఉండేదో, ఆకు ఫ్రెష్ అనమాట. ఎంత ఫ్రెష్ అంటే చూస్తే అప్పుడే మొలిచినట్టే, అంటే ఇంకా అంత ఫ్రెష్ది, కలర్ఫుల్గా గ్రీనరీగా. అసలు ఆ 5 రూపీస్ పెట్టామంటే చేతి నిండా కోసి ఇచ్చేసేవారు. అంటే తెలిసిన వాళ్ళే కదా, ఇంకా అక్కడక్కడ తిరిగే వాళ్ళమే కదా, మేము తెలుస్తాం కాబట్టి ఒక 5 రూపాయలు ఇవ్వన్నా పుదీనా అంటే ఇచ్చేసేవారు. కొత్తిమీర ఉండేది కాదు, ఓన్లీ పుదీనా ఉండేది. ఆ రోజులు ఇప్పటికీ గుర్తొస్తాయండి నిజంగానే. అలా మా ఫ్రెండ్ నేను ఎప్పుడైనా కలిసి వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక 5 రూపాయలు పుదీనా తీసుకొచ్చేవాళ్ళం. అసలు అది 10 రోజులైనా అయ్యేది కాదు. అప్పుడు ఫ్రిడ్జ్ లేదు మాకు, మా అమ్మ వాళ్ళకి. ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేవాళ్ళనమాట. ఒక 2-3 రోజులకి సరిపడా ఉంచుకుని మిగతాది వేరే వాళ్ళకి పనిచేసేవాళ్ళం. బాగుండేది అక్కడ, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఏమన్నా సరే. అవన్నీ పొలాలన్నమాట. ఎక్కువ పుదీనా, కొత్తిమీర, పాలకూర ఎక్కువ పండిస్తారు. తర్వాత వచ్చేసి ఇది పుదీనా చూసారా ఎంత చిన్న ఆకుందో, చాలా చిన్నగా ఉందండి ఆకు. మనం ఫ్రెష్ తిన్నప్పుడు మళ్ళీ ఇలాంటివి కనిపిస్తే ఎలాగో అనిపిస్తుంది, ఇంత బాగాలేదు ఏంటి అని. చాలా చిన్నగా ఉంది. ఇంకా మన బ్లౌజులకు వస్తే ఇంకెక్కాల్సిందండి. ఈరోజు సండే కదా, మాకైతే టిక్కెట్లు అయితే దొరకలే. ఏం చేస్తారో ఏమో మా వారు. ఇంకా టైం ఉంది కదా అంటున్నారు. నిన్న ట్రై చేశారు, 30 secondsలో టికెట్లన్నీ అయిపోయినాయి అంట. ఏజెంట్ ఉంటారు కదా, ఆయనతో కూడా మాట్లాడారు కొంచెం మనీ ఎక్కువ ఇస్తారని. అసలు ఈసారి అయితే మొత్తం కూడా ఇంకా మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయేలా ఉంది. చాలామంది అడుగుతున్నారండి మీ ఊరు ఎక్కడక్క అని. మేము చిన్నప్పుడే హైదరాబాద్లో సెటిల్ అయిపోయామండి. అంటే నాకు ఒక 3-4 years ఉంటాయేమో. అప్పుడే మా ఫాదర్ మదర్ అందరు ఇక్కడే. అప్పటికే మా నాన్నమ్మ వాళ్ళు కూడా అందరు ఇక్కడే సెటిల్ అయిపోయారు. అయితే మేము పర్మనెంట్గా ఇక్కడే. మాది యాక్చువల్గా అయితే అమలాపురము. చిన్నప్పుడే వచ్చేసాం కాబట్టి మొత్తం ఓన్ హౌస్, మా రిలేటివ్స్ అందరు ఇక్కడే, మా చిన్నాన్న వాళ్ళందరూ ఇక్కడే. అయితే మా ఆయన వాళ్ళ సైడ్ అయితే మాత్రం అమలాపురం దగ్గరున్న లోపల కొంచెం పల్లెటూరు, తొత్తరముడి అని చిన్న పల్లెటూరు ఉంటుంది. అమలాపురం నుంచి నాకు తెలిసి ఒక 1/2 hour ఏమో జర్నీ. ఈసారి వీడియో ఎలాగో మనకు లాక్ ఛానల్ ఉంది కదా, పోస్ట్ చేస్తాను. ప్రతి ఈవెంట్ కూడా పోస్ట్ చేస్తాను మీకోసం కాకపోయినా నా కోసం. నాకు బాగా ఇంట్రెస్ట్ ఇలాంటి వీడియోస్ అంటే, వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ అని మీతో ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. దీని మీద మనీ వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు, నా తృప్తి కోసం అలాగా ఇలాగా మంచి మంచి మెమొరీస్ అన్నీ కూడా వీడియోలో ఛానల్లో అలా బంధించి ఉంచాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. అయితే మాదైతే ఇంకా అమలాపురం అనుకోండి.
బండార్లంక వాళ్ళందరూ మా చుట్టాలే. మొత్తం బండార్లంకలో మొత్తం అందరూ మా క్యాస్టే. ఒక సిస్టర్ అడిగేది ఏ క్యాస్ట్ అక్క మీదని. మాది వచ్చేసి దేవంగులండి. చీరలు నేస్తాము ఎక్కువ. బట్టల దుకాణాలు ఎక్కువ ఉంటాయి. బండార్లంక మొత్తం కూడా మా వాళ్ళే. చాలామంది అడిగారు చీరలు నేస్తామనగానే మీరు ఎక్కడక్క దేవంగుల ఇది అన్నీ అడిగారు అనమాట. సో ఎవరైతే బండార్లంకలు ఉంటారో వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది దేవంగులం. అయితే మా అత్తయ్య వాళ్ళది సర్నేమ్ వచ్చేసి బల్లా, బిఏఎల్ఎల్ఏ బల్లా. మా అమ్మ వాళ్ళది వచ్చేసి కాసిన. మేము ఉండేది మాత్రం ఇప్పుడు వచ్చేసి ఉప్పల్లో అయినా సరే ప్రాపర్ వచ్చేసి అమలాపురం. మా అత్తయ్య వాళ్ళది తొత్తరముడి అమలాపురం దగ్గర ఉన్న. బండార్లంకలో అందరూ మా చుట్టాలే. మొత్తం ఊరంతా మా చుట్టాలే ఉన్నారు. వెళ్ళామంటే నాకు అసలు 1 వీక్ కూడా చాలా తక్కువేనండి. ఇంకా అందుకనే మా వారు ఎక్కడికి తీసుకెళ్లరు. మా అత్తయ్య అయితే రాక వస్తారు, అటు ఇటు తిరగొద్దని చెప్తుంది అనమాట. వెళ్తే అయినవిల్లు వెళ్తామండి ఖచ్చితంగా వినాయకుడి గుడికి. సో ఇప్పుడైతే ఇవి రెడీ అయ్యే పక్కన అయిపోయింది. ఇంకా మా వారు వెళ్ళారు బయటికి, తీసుకొచ్చేసారండి. చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేయమని. అయితే అది చేయాలంటే ఖచ్చితంగా చికెన్ మార్నింగే తెచ్చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక అరగంట అయినా. అప్పుడే మంచిగా జ్యూసీగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనైతే పక్కన పెట్టేస్తాను, తర్వాత కడుగుతాను ఉప్పు నీళ్ళలో నానబెట్టి. ఇంకా పిల్లలకి బజ్జీ పూరి తెచ్చారండి. ఇంకా నిన్న కొత్తగా బ్లౌజులు వచ్చాయండి. ఫోన్ చేయమన్నారు ఒకసారి, అంటే ఏమైనా చెప్తారేమో దీని గురించి. తర్వాత నిన్నైతే ఒక బ్లౌజ్ కట్ చేసి వీడియో షూట్ చేశాను. మన వాళ్ళు కట్ వరకు వెనకాల పోట్లీ బటన్స్ వచ్చింది పెట్టండి అక్క అని 2-3 అడిగారు. సో వెంటనే వీడియో అనేది ఎడిట్ చేసేసి ఇప్పుడు 11 o'clock వస్తుందండి. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.